నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనే రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. భూ యాజమాన్య హక్కులు మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం పలువురు రైతులతోటి సీఎం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు సూచనలు తెలుసుకున్నారు. ఇక అనంతరం బనగానపల్లి టీడీపీ కార్యకర్తలతోటి సీఎం చంద్రబాబు సమావేశమై పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లుగా సమాచారం అందుతోంది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. భూ యాజమాన్య హక్కులను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం పలువురు రైతులతోటి సీఎం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు సూచనలు తెలుసుకోనున్నారు. అనంతరం బనగానపల్లి టీడీపీ కార్యకర్తలతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమై పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లుగా సమాచారం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లలో అందిస్తారు. మధు, నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లైన్ అందిస్తారు. మధు, నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మధు, నంద్యాల జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారు. బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సీఎం రానుండడంతో బనగానపల్లి మొత్తం పశువర్ణంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణంగా అక్కడ జర్నీ చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా పోలీసు వారు చూసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఈ సభ ఏర్పాటు చేశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఏదైతే రామాపురం, అమలాపురం గ్రామంలో సంబంధించిన రైతులకు 1500 మందికి సీఎం నేరుగా ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. అయితే మొత్తానికి ఈ బనగానపల్లిలో ఈ కార్యక్రమం మొదట కావడంతో అటు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అనంతరం కార్యకర్తలతో కూడా మాట్లాడనున్నారు. కార్యకర్తల సమావేశం అనంతరం మరి తిరుగు ప్రయాణం ఉన్నారు. అయితే మొత్తం మీద ఈ బేతంచెర్ల మండలానికి సంబంధించి గూటుపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో గతంలో ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్ల కింద 2000 ఎకరాలు కూడా ఈ 22A నిషేధిత జాబితాలో పడడం కూడా జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్ సమన్వయంతో ఈ నిషేధిత భూములను కూడా తీయడం కూడా జరిగింది. దీంతో 2000 ఎకరాలు ఫ్రీహోల్ నుంచి బయటికి ఫ్రీహోల్ కావడంతో ఆ రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా వారు ఈ భూములను అమ్ముకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు ఈ భూముల ద్వారా రావాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు సీఎం కు ఆ గ్రామం నుంచి కూడా రైతులు వచ్చి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.